ఇక అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ ఒక కామెంట్ చేశారు సార్. భారత్ 1-2 నెలల్లో అమెరికాకు సారీ చెప్పి ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటుంది అని చెప్పేసి. ఏంటి సార్ అటువంటి పరిస్థితి భారత్కు వస్తుందా? భారత్కు వస్తుందా అనే జ్యోతిష్యాలు నేను ఎప్పుడు చెప్పాను, మీకు చాలాసార్లు అన్నాను. భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనే దానిపైన నేను ఎప్పుడూ ఊహాగానాలు చేయను. కానీ అమెరికా చెప్పేది ఏంటంటే మా ఒత్తిడి పెరుగుతుంది, అందువల్ల భారత్కు ఒప్పందం చేసుకొని తప్పనిసరి పరిస్థితి వస్తుంది అనే ఏమైనా సిగ్నల్ ఉందా? అందువల్ల ఈ వాణిజ్య మంత్రి మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలనే దాంట్లో మాత్రమే విశ్లేషించగలను. కానీ 2 నెలల తర్వాత ఏం జరుగుతుందని నేను ఎట్లా చెప్పగలను? సో 2 నెలల క్రితం ఇలా అవుతుంది అని మనం అనుకున్నామా? అందువల్ల ఆఫ్టర్ 2 months ఏమవుతుంది అనేది ఐ డోంట్ స్పెక్యులేట్, ఐ డోంట్ ఇండల్జ్ ఇన్ ప్రిడిక్షన్. కానీ ఈ అమెరికన్ కామర్స్ మినిస్టర్ ఎందుకు అంటున్నాడు, దాంట్లో ఉన్నటువంటి డీపర్ మీనింగ్ ఏంటి, ఆ విశ్లేషణ చేయగలను. ఆ విశ్లేషణ చేసినప్పుడు ఏంటంటే, ఒకటి, బహుశా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ భారత్ పైన మరింత ఒత్తిడి పెంచడానికి సిద్ధమవుతుందా? ఎందుకంటే 2 నెలలలో ఇండియానే సారీ చెప్పి మా దారికి వస్తుంది అనే మాటల అంతర్యం ఏమి అనేది ఒక ప్రశ్న. ఎందుకంటే ఇప్పటి వరకు వస్తువులపైన పన్ను వేశాడు. ఇప్పుడు కొన్ని సిగ్నల్స్ కూడా వస్తున్నాయి, 50% కాదు 200% వేస్తాడు ట్రంప్ అని కూడా. దాంతోపాటు ఇప్పటి వరకు సర్వీసెస్, ఉదాహరణకు సాఫ్ట్వేర్ ఉంది, భారత్ ఎగుమతి చేసేటువంటి సాఫ్ట్వేర్లో 54% అమెరికాకే. సో మీరు రొయ్యల ఎగుమతులు అమెరికాకు, టెక్స్టైల్ ఎగుమతులు, లెదర్ గూడ్స్ ఎగుమతులు, జెమ్స్ అండ్ జ్యువెలరీ అండ్ డైమండ్స్ ఎగుమతులు దెబ్బతింటేనే మనం ఇంత ఆందోళన చెందుతున్నాం. రేపు నిజంగానే ట్రంప్ సాఫ్ట్వేర్ పై కూడా ఇలాంటి పన్నులే విధించాడు అనుకుందాం. సో అప్పుడు భారత్ పైన మామూలు ఒత్తిడి పెరుగుతుందా? అందువల్ల ఈ అమెరికన్ ఫారెన్ కామర్స్ మినిస్టర్ అన్న మాటల అంతర్యం ఏంటి, దానికి తగినట్లుగా ఏ రకమైన డిప్లొమసీని భారత్ అనుసరించాలన్నది ప్రశ్న. అందువల్ల దాని మీనింగ్ అదేమైనా ఉందా? ఇది మొదటిది. ఎందుకంటే ఇండియా సారీ చెప్పి మాతో ఒప్పందం చేసుకుంటుందని. రెండవది, ప్రపంచ ఇతర దేశాల అనుభవాలు చూసిన ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కండకావరంతో కూడా మాట్లాడచ్చు. ఎందుకంటే ఇప్పటికీ ప్రపంచంలో చాలా దేశాలు ట్రంప్ చెప్పినట్లు ఒప్పందాలు చేసుకున్నాయి. ఇండోనేషియా, కంబోడియా, జపాన్, సౌత్ కొరియా, యూరోపియన్ యూనియన్, ఇలా చాలా దేశాలు ట్రంప్ చెప్పిన మేరకు ఒప్పందం చేసుకున్నాయి. కానీ ఇంకా భారత్, బ్రెజిల్ లాంటి దేశాలు నిలబడ్డాయి. సో అందువల్ల సారీ చెప్పి ఇండియా ఒప్పందం చేసుకుంటుంది అని అనటానికి ఇతర దేశాలతో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కున్న ఎక్స్పీరియన్స్ రీత్యా దే మేబీ ఆ కండకావరంతో మాట్లాడవచ్చు, వీళ్ళందరూ లొంగిపోయారు ఒక్కడు లొంగడా అని. సో మూడవది, భారత ప్రభుత్వం ఇస్తున్న సంకేతాల వల్ల కూడా నమ్మకం పెరగవచ్చు. తాజాగా మీకు ఉదాహరణ, కాటన్ పైన 11% ఇంపోర్ట్ డ్యూటీ కంప్లీట్గా భారత ప్రభుత్వం తొలగించి అమెరికాకు ఉపయోగపడింది. ఎందుకంటే ఇండియాకు పత్తి ఎగుమతి చేసే దేశాల్లో 2nd largest కంట్రీ యునైటెడ్ స్టేట్స్, ఫస్ట్ది అమెరికా మిత్ర దేశమైన ఆస్ట్రేలియా. సో భారతదేశము కాటన్ దిగుమతి చేసుకునే దాని దిగుమతుల్లో $1.2 బిలియన్ 2024-25లో $120 కోట్ల మేరకు మనం దిగుమతి చేసుకున్నాం. ఇది మీకు లాస్ట్ ఇయర్, అంతకుముందు ఏడాది 2023-24తో పోలిస్తే 107% ఎక్కువ, 107% ఎక్కువ. సో అందువల్ల ఈ కాటన్ మనకి ఇండియాకి ఎగుమతి చేసే దేశాల్లో మొదటిది ఆస్ట్రేలియా, రెండవది అమెరికా, 3 బ్రెజిల్, 4వది ఈజిప్ట్. కానీ ప్రధానంగా దిగుమతి చేసే దాంట్లో అమెరికా, ఆస్ట్రేలియాలే మెయిన్. ఇప్పుడు అమెరికా మనకి నుంచి మనం దిగుమతి చేసుకున్న కాటన్తో పోలిస్తే బ్రెజిల్ అయినా ఈజిప్ట్ అయినా అందులో సగం కూడా ఉండదు. సో అందువల్ల అమెరికాకు ప్రధానంగా బెనిఫిట్ చేసేందుకు మోడీ ప్రభుత్వం 11% ఉన్న ఇంపోర్ట్ డ్యూటీని పూర్తిగా ఎత్తివేసి మన పత్తి రైతుల పైన ఒక పెద్ద బాంబు వేసింది. అన్ఫార్చునేట్లీ దానిపైన మన మీడియాలో కానీ ప్రతిపక్షాలకు కానీ ఆ స్థాయిలో రియాక్ట్ కావడం లేదు. నేను చాలాసార్లు చెప్పాను, ఈవెన్ తెలంగాణ రైతులకు కూడా చాలా ప్రమాదకరం, ఆంధ్ర రైతులకు కూడా ప్రమాదకరం. ఎందుకంటే కాటన్ మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రధాన పంటల్లో ఒకటి కనుక.
మొదట్లో సెప్టెంబర్ 30th వరకు సస్పెండ్ చేశారు ఇంపోర్ట్ డ్యూటీని. ఇప్పుడు డిసెంబర్ 31st వరకు కూడా సస్పెండ్ చేశారు. ఇక బహుశా దాన్ని శాశ్వతంగానే తొలగిస్తారేమో తెలియదు. సో ఇదొక సిగ్నల్ కదా. అలాగే అంతకు ముందే హార్లీ డేవిడ్సన్, టెస్లా లాంటి హై ఎండ్ వెహికల్స్ పైన వేసే ట్యాక్స్ను సగానికి సగం తగ్గించారు. ఇదొక ఇండికేషన్ కదా. అలాగే మీకు టెస్లా, ఒకప్పుడు టెస్లా ఇండియాలో అమ్మాలి అంటే ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తేనే టారిఫ్లు తక్కువ ఉంటాయి, లేకపోతే మీరు హై టారిఫ్లు కట్టాల్సిందే అని. టెస్లా భారత్కు రాకుండా ఉండటానికి ఇంతకాలము అడ్డుపడిన అంశం ఇదే. మోడీ ప్రభుత్వం పెట్టిన మేక్ ఇన్ ఇండియా నిబంధన. ఇప్పుడు ఆ మేక్ ఇన్ ఇండియా నిబంధనను తొలగించి టెస్లా చైనాలో తయారు చేసిన కార్లను తీసుకొచ్చి ఇండియాలో అమ్మటానికి మోడీ ప్రభుత్వం అనుమతించింది. ఇదొక సిగ్నల్ కాదా? అంటే మోడీ రాజీ పడుతున్నాడు అన్న మీనింగ్ ఏమైనా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుందా అనేది తెలియదు. ఎందుకంటే 2023లో చైనీస్ ఎలక్ట్రిక్ కార్ మేకర్ BYD భారత్లో మేము జాయింట్ ప్రొడక్షన్ చేస్తాం అంటే మోడీ మేడ్ ఇన్ ఇండియాకు అనుకూలంగా BYD ప్రతిపాదించింది, మేము ఇండియాలో జాయింట్ ప్రొడక్షన్ చేస్తామని. కానీ భారత ప్రభుత్వం BYD ప్రతిపాదన తిరస్కరించింది. కానీ టెస్లా ప్రతిపాదన ఏది ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చెయ్యకపోయినా అదే చైనాలో తయారు చేసే కార్లను తీసుకొచ్చి ఇక్కడ అమ్మటానికి అంగీకరించింది. ఇలాంటి రాజీ సిగ్నల్స్ చూసి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కు నమ్మకం కలగచ్చు. ఇప్పుడు ఇన్ని ఉదాహరణలు చెప్పాను నేను. సో ఇవన్నీ క్లియర్గా మన తోవకు వస్తున్నారు అని భావించి ఏమైనా ఈ రకమైన అభిప్రాయానికి వచ్చారా అనేది మూడవది. నాలుగవది గత హిస్టరీ. మన అనేక సందర్భాల్లో అమెరికా ఒత్తిళ్లకు మన ప్రభుత్వాలు తలవంచాయి. ఇరాన్తో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఫస్ట్ టర్మ్లోనే ఇరాన్తో చమురు దిగుమతులు ఆపేయండి అంటే ఆపేసాం. ఒకప్పుడు 10 to 12% మన ఆయిల్ ఇంపోర్ట్స్ ఇరాన్ నుంచి ఉండేవి, అవి జీరోకి వచ్చాయి. ఇటీవల వెనిజులా నుంచి మీరు ఆయిల్ దిగుమతులు ఆపండి అంటే ఆపేశాం. చైనాకు వ్యతిరేకంగా మాతో క్వాడ్లో రండి అంటే కలిసి వచ్చాం. ఇలా అనేక అంశాల్లో మనం అమెరికా ఒత్తిళ్లకు తలవంచాం కనుక ఇదంతా పోస్టరింగ్ మాత్రమే. ఇది కేవలము దేశంలో ఎన్నికలున్నాయి, బీహార్లో అసెంబ్లీ ఎన్నికలున్నాయి, రాజకీయాలున్నాయి కనుక ఇప్పుడు గనక రాజీ పడితే రాజకీయ అధికారం ఉన్న వారికి నష్టం గనక ఈ అసెంబ్లీ ఎన్నికలు గట్టెక్కాక రాజీ పడతానని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆశపడవచ్చు. ఎందుకంటే 2 నెలలు అని US కామర్స్ సెక్రటరీ అన్నాడంటే 2 నెలలు ఎప్పుడు, ఈ 2 నెలల్లో బీహార్ ఎన్నికలు అయిపోతాయి, తేడా ఇంకేమీ లేదు. సో అందువల్ల బీహార్ ఎన్నికల కొరకే ఈ పోస్టరింగ్ అనే రాజీ పడతారనేటువంటి ఉందా మనకు తెలియదు. కానీ మనం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నమ్మము, మనం మన ప్రభుత్వాన్ని నమ్ముతాం. మన ప్రభుత్వం అయితే మేము రాజీ పడము అని చెప్తున్నారు. కానీ మాకు నాలాంటి వారికి ఉన్న అనుమానం ఏంటంటే ఆగస్టు 15th రోజేమో ప్రైమ్ మినిస్టర్ మా రైతుల ప్రయోజనాల పరిరక్షణకు గోడలాగా మోడీ నిలబడతాడు అని చెప్పాడు. కానీ ఆగస్ట్ 18లోనే కాటన్ పైన ఇంపోర్ట్ డ్యూటీ ఎత్తేసారు. కేవలం 3 రోజులకే, ప్రైమ్ మినిస్టర్ చెప్పిన 3 రోజులకే మా రైతుల, పశుపాలకుల, మత్స్యకారుల ప్రయోజనాలకు విఘాతం కలిగించేటువంటి ఏ ఒప్పందం పైన భారత్ సంతకం చేయదు అని మోడీ హామీ ఇచ్చాడు ఆగస్ట్ 15. ఆగస్ట్ 18 మోడీ ప్రభుత్వ ఫైనాన్స్ మినిస్ట్రీ చల్లగా ఎవరికి గుర్తుపట్టినట్టుగా మెల్లగా ఒక ఆర్డర్ తీసి కాటన్ పైన ఇంపోర్ట్ డ్యూటీ తొలగించి అమెరికాకు భారీ ఎత్తున లాభాన్ని చేకూర్చింది. సో ఇది చూసినప్పుడు ఎక్కడో ఒక చోట కాస్త అనుమానమైతే కలుగుతుంది. బట్ వీ డోంట్ బిలీవ్ ట్రంప్, వీ స్టిల్ బిలీవ్ మోడీ. సో మోడీ నిలబడతాడని ఆశించుదాం. నిలబడేలా భారత సమాజము, రాజకీయ పార్టీలు, మీడియా, పౌర సమాజము, ఇన్ఫ్లుయెన్సర్స్ మనమంతా కూడా ఆ ప్రెషర్ ఇంటర్నల్గా కూడా తేవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ట్రంప్ ప్రెషర్ పెరుగుతున్న కొద్దీ దేశీయ ప్రెషర్ పెరిగితేనే ఏ ప్రభుత్వమైనా నిలబడుతుంది. దేశీయ ఒత్తిడి లేదనుకోండి, ట్రంప్ ప్రెషర్కు తలవొగ్గే ప్రమాదాన్ని మనం కొట్టిపారేయలేం. ఎందుకంటే గత ఇరాన్ ఆయిల్, వెనిజులా ఆయిల్ అనుభవం చూస్తే. అందువల్ల లెట్ us రెసిస్ట్. మన ప్రభుత్వం రెసిస్ట్ చేస్తుందని ఆశపడదాం.